మక్షికావ్రణమిచ్చంతి ధనమిచ్చంతి పార్థివ నీచా కలహమిచ్చంతి శాంతిమిచ్చంతి సాధవ. ఈగ రసిగారుతున్నటువంటి పుండు మీదే వాలుతుంది తప్ప పచ్చకర్పూరం మీద వాలదు. ఏడని అనర్హుడుండునటకేగుననర్హుడు అర్హుడున్నచో చూడగనొల్లబోడు. అదెట్లనా? చెడ్డవాడు ఇంకో చెడ్డవాడి దగ్గరికే వెళ్ళి వాడితోటి మాటలతో మాట్లాడతాడు తప్ప ఒక మంచివాడి దగ్గరికి వీడు వెళ్ళడు. ఎలాగంటే ఇదిగో మక్షిగా ప్రణమిచ్చంతి. ఈగ పుండు మీదే రసిగారుతున్నటువంటి చీముగారుతున్నటువంటి పుండు మీదే వాలుతుంది తప్ప పచ్చకర్పూరాల మీద గంధం డబ్బా మీద వాలుతుందా? గంధం చెక్క మీద వాలుతుందా? వాలదు. అలాగే చెడ్డవాడు కూడా. వీడు తన చుట్టూ ఉన్నటువంటి సజ్జనుల్ని దూరం పెడతాడు. తనకు అనుకూలంగా ఉన్నటువంటి దుర్మార్గుల్ని చేరతీస్తాడు. ఎందుకంటే వీడి దుర్మార్గపు ఆలోచనలన్నీ కూడా వాడు చక్కగా అమలు చేసి వీడికి ఫలితాన్ని చూపించగలిగినటువంటి స్వభావం వాళ్ళకు ఉంటుంది. ఆ దుర్మార్గం వాళ్ళకు ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళే నచ్చుతారు. ఇప్పుడు దుర్యోధనుడికి భీష్ముడు అనగా, విదురుడు అనగా, సంజయుడు అనగా, కృష్ణుడు అనగా ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్పి చూశారు, తప్పన్నారు. విన్నాడా? వినలేదు. ఆ శకుని చెప్పిన దుర్మార్గపు ఆలోచనలు, ఆ కర్ణుడు చెప్పిన దుర్మార్గపు ఆలోచనలు నచ్చాయి. వాటిని సమర్థవంతంగా అమలు చేయగలిగినటువంటి తన తమ్ముళ్ళైనటువంటి దుశ్శాసనుడు ఇలాంటి వాళ్ళే వాడికి నచ్చారు. కానీ మంచివాళ్ళు వాడికి నచ్చారా? నచ్చలేదు. అలాంటి వాళ్ళనే వాడు చేరదీస్తాడు. మంచి వాళ్ళనందరినీ కూడా దూరం పెడతాడు, వాళ్ళని తొలగొడతాడు. అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగొగట్టు చెప్పు తినిడి కుక్క చెరుకుతీ పెరుగున విశ్వదాభిరామ వినురవేమ. అల్పబుద్ధివాడికి అధికారం వచ్చిందనుకోండి, మంచి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టేస్తూ ఉంటాడు. చెడ్డవాళ్ళందరినీ కూడా ముఖ్యమైనటువంటి శాఖలన్నీ వాళ్ళకి అప్పగించి అనేక రకాలైనటువంటి దుర్మార్గపు పద్ధతుల ద్వారా డబ్బును ఆర్జించి ఆస్తులు కూడబెట్టుకుంటారు. వాడి యొక్క ప్రవృత్తి అది. అలాగే ధనమిచ్చంతి పార్థివ. రాజులు ఏదో విధంగా తన ధనాగారాన్ని నింపాలి వాళ్ళు. ఎందుకంటే రాజ్యాన్ని నడపాలి కదా, ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వాలి, ప్రజాకర్షక పథకాలకి డబ్బులు మంజూరు చేస్తూ ఉండాలి. అనేక విధాలైనటువంటి పద్ధతులకు డబ్బులు అవసరం ఆ రాజులకి. ధనమిచ్చంతి పార్థివ. అందుకని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? కప్పాలను, పన్నులను, జరిమానాలను ఏదో విధంగా మొత్తానికి డబ్బులైతే సంపాదించడానికి వాళ్ళు అనేకమైనటువంటి ఉపాయాలు చేస్తూ ఉంటారు ఆ రాజులు. నీచా కలహమిచ్చంతి. నీచులకి కలహమే ఇష్టం. ఏదో విధంగా అకారణమైనటువంటి కలహం. కానీ వాళ్ళకి దెబ్బలాట పెట్టుకోవడానికి కలహం ఆడడానికి వాళ్ళకి ఒక కారణం అక్కర్లేదు. ఏదో 100 ఏళ్ల క్రితం జరిగింది, 30 ఏళ్ల క్రితం జరిగింది, ఇప్పుడు జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. దాన్ని కోపం కింద ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇదేమిట్రా అంటే వాడు వాడు మూర్ఖుడు, వాడు నీచుడు, వాడికి కావాల్సింది దెబ్బలాట, కలహం. శీతాకాలం బాగా చలి, గజ వణికిపోతున్నాయి జీవులంతా కూడా. కొన్ని కోతులు చెట్టు మీద బాగా చలేసి వణికిపోతుంటే ఒక కోతికి మిణుగురు పురులు కనబడ్డాయి. అది అనుకుందట, ఈ మిణుగురు పురులువి ఈ మంట వెలుగుతున్నాయి కదా, అది మంట కావచ్చు, దాన్ని పొలంలో పెట్టి వెలిగిస్తే మంట వస్తే చలి కాచుకోవచ్చు అనుకుంది. ఆ ప్రకారం మిగతా కోతులకు అన్నిటికీ కూడా ఈ ఉపాయం చెప్తే బ్రహ్మాండంగా అవి కూడా చప్పట్లు చేసేసి ఎంత బాగా ఆలోచించావు, నీ తెలివి చాలా అమోఘం అని వెంటనే అవి మిణుగురు పురుగులను పట్టుకోవడానికి సిద్ధమయ్యాయి. ఇదంతా కూడా చూస్తున్న ఓ పిట్ట బిగ్గరగా నవ్వింది. నవ్వి, ఓ పిచ్చి నాయన్లారా, కోతుల్లారా, అవి మిణుగురు పురుగులు, వెలిగేటటువంటి వాటి స్వాభావికం అది, అంతేకాని అది మంట కాదు. మీరు పొలంలో వేసి అంత ఊదినప్పటికీ కూడా మంట రాదని చెప్పింది. ఈ కోతులు విన్నాయా? మూర్ఖులు. కలహం. వెంటనే ఆ పిట్టతోటి దెబ్బలాటకి దిగి ఆ పిట్టని
పట్టుకుని చంపేసాయి. అలాగే నీచులతోటి దూరంగా ఉండాలి మనం. వాడు ఓ మాట అన్నాడు అనుకోండి, వాడితోటి వాగ్వివాదం పనికి రాదు. ఎందుకంటే వాడికి కావాల్సింది జగడము. అలాంటి వాళ్ళని మనం దూరం పెట్టుకోవాలి. శాంతిమిచ్చంతి సాధవః. సాధువులకి శాంతి కాముకులు, వాళ్ళు సత్వగుణ సంపన్నులు కాబట్టి 24 గంటలు కూడా శాంతిని కోరుకుంటారు వాళ్ళు. ఎటువంటి ఐహికమైనటువంటి సుఖాలు, ప్రాపంచిక వైభవాలు వాళ్ళకి అనవసరం. వాళ్ళు వాటికి దూరంగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నిత్యం భగవదారాధనలో కాలక్షేపం చేయడానికి వాళ్ళకి ఇష్టం. అందువల్ల వాళ్ళు ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి వైభవాలకు వాళ్ళకు దూరంగా ఉంటారు. మనం వాళ్ళని తీసుకురావాలని ప్రయత్నించినా వాళ్ళు సున్నితంగా తిరస్కరిస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళు శాంతి కాముకులు. ఆ విధంగానే వాళ్ళు తాము నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రజలకు పంచుతూ ఉంటారు కూడా. అది మనం గ్రహించుకోవాలి తప్ప వాళ్ళని విమర్శించకూడదు. సాధువులను మనం ఎప్పుడూ కూడా విమర్శించకూడదు. ఓకే, కొంతమంది ఉంటే ఉండుగాక, కానీ వాళ్ళ శాంతి ప్రవచనాలను మనం తీసుకోవాలి. ఎప్పుడోప్పుడు ఏదో పొరపాటు దొల్లవచ్చు, వాటిల్నే పట్టుకుని మనము వాళ్ళని విమర్శించుకుంటే అది మనకి తప్పు అన్నమాట అని ఈ శ్లోకం యొక్క అర్థం.